ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దేశం మొత్తం, ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం మన ఇండియాలో తీసినటువంటి సినిమా మీద చర్చ చాలా జరుగుతోంది. అదేంటి అంటే ఆ సినిమా పేరు దురంధర్ పార్ట్ 1. పోయిన సంవత్సరం ఎండింగ్లో వచ్చింది, అక్టోబర్ నవంబర్లో. పార్ట్ 2 అనేది పోయిన నెల మార్చి 19 రిలీజ్ అవ్వటం జరిగింది. సో దీంట్లో మెయిన్గా పార్ట్ 1లో ఉన్న 8 క్యారెక్టర్లు పార్ట్ 2లో అసలు ఎవరు ఊహించనటువంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ క్యారెక్టర్స్ సినిమాలో వాటి పేర్లు ఏంటి అనేది నేను చెప్తాను. అట్లాగే పాకిస్తాన్లో ఏ రకంగా అయితే లేరీ అని చెప్పననేటువంటి కరాచీలో ఉన్నటువంటి లేరీ అని చెప్పననేటువంటి ఒక ఏరియాలో జరుగుతున్నటువంటి మాఫియా, లేదు అక్కడ ఉండే లోకల్ పాలిటిక్స్, వాళ్ళు తయారు చేసేటువంటి గన్నులు, లేదు డ్రగ్స్, లేదు ఫేక్ కరెన్సీ, వీటి మీద అని చెప్పననేసి సినిమా చూపించడం అనేది జరిగింది. ఓకే, దాంట్లో నాకు తెలిసి నా ఊహకి నేను ఆలోచించి నేను చెప్తున్నది ఏంటి అంటే, సినిమాలో చూపించింది కేవలం 10%. అంతకు మించి ఇంకా 90% అక్కడ లోకల్గా జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడ కూడా బయటికి రాదు అది. సో చాలా దేశాల్లో ఆ ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఇటువంటి సినిమాలు అని చెప్పననేవి మనకి ఈ మధ్యకాలంలో ఒక 7-8 సంవత్సరాలలో కొన్ని సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాల ఒక ఎఫెక్ట్ ఇండియా మొత్తంలో కానివ్వండి, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నచ్చింది, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆ సినిమాలు నచ్చలేదు. ఇప్పుడు దురంధర్ లాగా దాంట్లో ఏంటి అంటే, ఈ సినిమా డైరెక్టర్, దురంధర్ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్, అతను నెంబర్ 1. నేను 9 మంది అనేసి చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేది ఆదిత్య ధర్. ఎందుకోసం అంటే కథ రాసుకున్నాడు, అతనే ఆ సినిమాకి డైరెక్టరు. సో దీన్ని బేస్ చేసుకొని అని చెప్పననేసి సినిమాని ఏ రకంగా కథ రాసుకోవాలి, నిజంగా జరిగిన ఇష్యూస్ కొన్ని తీసుకుంటూ, కొన్ని కల్పితాలుగా యాడ్ చేస్తూ, సినిమాటిక్గా, లేదు కొంత ఏమంటారు, కొంత కాదు చాలా మటుకు చూసేటువంటి ప్రేక్షకులకి నచ్చే విధంగా చేయటము అని చెప్పననేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల్లో దురంధర్ కలెక్షన్స్ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, ఇది దుమ్ము లేపుతుంది. మన గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం జరుగుతున్నా, అక్కడ సినిమా రిలీజ్ కాకపోయినా, ఏదైనా కానీ మనకి వచ్చేసి ప్రపంచం మొత్తం ఈ రోజు దాకా కలెక్షన్స్ చూసాము అంటే, రిలీజ్ అయిన ఈ 2 వారాల్లో దగ్గర 1200-1300 కోట్లు వచ్చింది అనేసి, ఇంకో 15 రోజులు ఆడింది అని చెప్పనంటే 2000 కోట్లు ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా నిలబడుతుంది. అయితే ఈ దురంధర్ సినిమా లాగానే వచ్చినటువంటి ఇంతకుముందు సినిమాలు ఆర్టికల్ 370 అని, లేదు అని చెప్పనంటే కనుక మనకి కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, సో ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. అవి రియలిస్టిక్గా ఉండేటట్టు నిజంగా అక్కడ జరిగినటువంటి వాటికి కొంత స్టోరీ యాడ్ చేసి తీయటము అనేది జరిగింది. సో ఆదిత్య ధర్ ఏంటి అని చెప్పనంటే, బేసికల్లీ అతను కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీకి చెందినటువంటి మనిషి. దురంధర్ సినిమా అని చెప్పననేది సినిమా లెవెల్లో తీసింది దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2. అంతకంటే ముందు మనకి 2001లో ఊరి అనే సినిమా వచ్చింది. URI సర్జికల్ స్ట్రైక్ అని చెప్పననే సినిమా వచ్చింది. అది కూడా చాలా తక్కువ ఖర్చులో తీశారు, బాగా పెద్ద హిట్ అయింది.
సో దీనికి ఏంటి అని చెప్పనంటే అటు గవర్నమెంట్ లెవెల్లో కావచ్చు, లేదు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకోవటం అనేది జరిగింది. సో దీని మీద ఏంటి అంటే ఇప్పుడు ఆదిత్యధర్ దీనికి అనేసి ఫస్ట్ పొజిషన్లో సినిమా డైరెక్టర్ ఉంటాడు, సినిమా డైరెక్టర్ కమ్ స్టోరీ రైటరు. సెకండ్ వచ్చేసి ఇండియన్ ఏజెంట్గా యాక్ట్ చేసినటువంటి మెయిన్ క్యారెక్టర్. నేను సినిమా వాళ్ళు ఎవరిని కూడా హీరో అనేసి నేను చెప్పను, అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మెయిన్ క్యారెక్టర్ హంజా అలీ మజారి. వీళ్ళందరూ ఇండియా యాక్టర్సే, వాళ్ళ పేర్లు అవన్నీ అందరికీ తెలిసినవే, నేను సపరేట్గా చెప్పే అవసరం లేదు. సినిమాలో ఉన్న పేరు, అతని పేరు హంజా అలీ మజారి. సెకండ్ చీఫ్ అడ్వైజరీ దీనికి అని చెప్పననేసి మనకి రాలో పనిచేసేటువంటి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అజిత్ సైనల్ అని చెప్పననేది క్యారెక్టర్ పేరు అతనిది. రెండు వచ్చేసి రెహమాన్ బలూచ్, లేరీ గ్యాంగ్కి గ్యాంగ్ లీడరు. మూడు వచ్చేసి ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్. నాలుగు వచ్చేసి లోకల్ పోలీస్ ఆఫీసరు, ఎస్పీ ఆ స్టేట్కి, కరాచీకి, ఎస్పీ చౌదరి అస్లాం. ఇంకోటి లేరీకి ఎంపీ జమీల్ జమాలి. నాలుగు వచ్చేసి ఏడు వచ్చేసి మనకి దీని మీద అని చెప్పననేసి ఎనిమిది వచ్చేసి లేరీ ఎంపీ కూతురు యలీనా. సో ఇవి ఫస్ట్ పార్ట్లో మనకు కనిపించేటువంటి క్యారెక్టర్స్. సో దీన్ని ఏంటి అని చెప్పనంటే మనకి పాకిస్తాన్లో సినిమా అయితే రిలీజ్ కాలేదు, కానీ దీన్ని ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి యూత్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, లేదు మాఫియా వాళ్ళు కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ కూడా చూడటం జరిగింది దాని గురించి. అట్లాగే మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో ఉంది, సెకండ్ పార్ట్ థియేటర్స్లో నడుస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ 8 క్యారెక్టర్లు హంజా, అజిత్ సైనల్, రెహమాన్ బలూచ్, మేజర్ ఇక్బాల్, ఎస్పీ చౌదరి అస్లాం, జమీల్ జమాలి వాళ్ళ కూతురు యలీనా. సెకండ్ పార్ట్లో అనుకోకుండా అసలు ఎవరు ఊహించని విధంగా మనకి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ ఏంటి అని చెప్పానంటే బడేసాం. అది మన ఇండియాకి మోస్ట్ వాంటెడ్, ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్గా డిక్లేర్ చేసినటువంటి దావుద్ ఇబ్రహీం. ఇది సినిమాలో ఉన్నటువంటి 9 క్యారెక్టర్లు. ఇవి కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. సో గ్యాంగ్ వార్లలో ఆపోజిట్ గ్యాంగులు ఉంటాయి. రా ఏజెంట్లు కొంతమంది స్లీపర్సెస్ లాగా అక్కడ వర్క్ చేయటము, ఇంకోటి అని చెప్పననేసి ఉంటుంది. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే లోకల్ పాకిస్తాన్కి బలూచిస్తాన్కి ఏ రకంగా ఇంటర్నల్గా గొడవలు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపించడం అనేది జరిగిందనమాట. సో దీని మీద గన్నులు బలూచిస్తాన్లో ఏ రకంగా తయారు చేస్తారు, వాటి మీద చైనావి, ఆ తర్వాత అమెరికావి AK-47 AK-57 మీద వాళ్ళ లోగోలు వేసి వాళ్ళ లోగోల్ని చేసుకొని ఎలా తీసుకొచ్చి వాడుతూ ఉంటారు ఏంటి అని చెప్పననేది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అని చెప్పనంటే పాకిస్తాన్లో కొన్ని వీడియోస్ అక్కడ ఉన్నటువంటి లేరీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కరాచీలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, కొంతమంది యూత్ని అక్కడ లోకల్ టీవీ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆ లోకల్ యూత్ వాళ్ళు చెప్పింది ఏంటి అని చెప్పనంటే మాకు లేరీలో మా ఒక ఏరియా పేరు వాడుకున్నారు ఇండియన్ సినిమా వాళ్ళు, ఆదిత్యధర్. సో కాబట్టి దీనికి ఏంటి అని చెప్పనంటే మాకు ఎంత కొంత డబ్బులు ఇవ్వండి, ఇచ్చారు అని చెప్పనంటే మేము ఇక్కడ రోడ్లు వేసుకుంటాము, స్ట్రీట్ లైట్లు పెట్టుకుంటాము, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసుకుంటాము, స్కూల్స్ కట్టుకుంటాము,
యూత్కి ఏదో ఒకటి ఫ్యాక్టరీ పెట్టుకొని మేము ఇక్కడ ఏదో పని చేసుకొని బతుకుతాము, మా పరిస్థితి అంత ఘోరంగా ఉంది ఇంకోటి అని చెప్పని అనేసి చెప్పడం జరిగింది. ఇదెక్కడి గోల్రా నాయన ఈ అంకమ్మ. ఏదో మీ ప్రైమ్ మినిస్టరు లేదు ఆర్మీ చీఫ్ వీళ్ళే దేశాల దగ్గరికి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకొని ఇది చేసుకొని అని చెప్పననేసి వాళ్ళు దేశాన్ని అయితే నడపట్లేదు, ప్రజలకైతే ఏమి ఇవ్వట్లేదు. దాంట్లో 30% దీనికి ఆర్మీ ఫోర్సెస్కి వాడుకుంటారు, 30% వాళ్ళు లీడర్లు వాళ్ళు తినేస్తారు, మిగతా 30% వచ్చిన డబ్బుల్లో దీనికి అని చెప్పని అనేసి టెర్రరిజం పెంచడానికి దీనికి అని చెప్పని అనేసి ఖర్చు పెడతారు. 10% మటుకు ఏదో అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చాం కాబట్టి అనేసి ఎక్కడో పాకిస్తాన్లో ఏదో మూలో ఇంకో దగ్గర ఏవో వేసినట్టు చేసినట్టు పనులు చూపిస్తారు. దానికి దొంగ లెక్కలు అవన్నీ అది ప్రతి చోట ఉన్నదే, అది వేసుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే లీడర్లే కాకుండా ప్రజలు కూడా పాకిస్తాన్లో పకీరిస్తాన్ అయిపోయింది అది. సో ప్రతి ఒక్కళ్ళు బొచ్చబట్టుకొని బాబు మాకు ఇంత రొట్టె ఉంటాయి, ఇంత బన్ను ఉంటాయి, ఇంత ఛాయ్ పోయి లేదు అని చెప్పనంటే కనుక డబ్బులు ఇయ్యి ఇంకోటి అని చెప్పని అనేసి అడుక్కుంటున్నారు. సో వాళ్ళకి మటుకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఈ సినిమా చూసిన తర్వాత. దీనికి ఏంటి అని చెప్పనంటే వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి బిచ్చగాళ్ళు కావచ్చు, లేదు రోడ్ల మీద పడుకుండే వాళ్ళు కావచ్చు, లేదు లేరీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, లేదు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తున్నారు అని చెప్పననేటువంటి ఎంక్వైరీ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పననేసి కొన్ని వీడియోలలో నేను చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఒక్క పాకిస్తాన్లో జరుగుతోంది అని చెప్పనంటే దాన్ని మనం పెద్దగా ఏంటి అంటే వాళ్ళకి భయం పట్టుకుంది, అందుకని వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు రా ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పని అనేసి. ఆ ఎత్తుక్కోవటానికి కూడా రీజన్ ఏంటి అంటే లైన్గా గత 2-3 సంవత్సరాలు కరోనా లాక్డౌన్ అయిపోయినప్పటి నుంచి మధ్యలో చాలా ఎక్కువ మంది యుద్ధాలు ఇవి కాకుండా ఏంటి అని చెప్పారంటే మసీదుల్లో నమాజ్ చేస్తున్నప్పుడు, లేదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేదు ఏదో ఒక ఆల్ ఆఫ్ ఏ సడన్ హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోవటము ఇంకోటి అనేది ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దాని మూలంగా వాళ్ళకి భయం పట్టుకున్నాయి. మోటార్ సైకిల్ మీద 2 మనుషులు మొత్తం టోటల్గా హెల్మెట్ పెట్టుకొని రావటము, షూట్ చేయటము, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవటం. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, చంపారు, వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు, అది ఈరోజు దాకా పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ, పాకిస్తాన్ పోలీస్ కానీ, లోకల్ స్టేట్ పోలీస్ కానీ, ఆర్మీ కానీ పట్టుకోలేకపోతుంది. ఇది ఒకవైపు. రెండేంటి అని చెప్పనంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఒకప్పుడు ఈ యొక్క దావుద్ ఇబ్రహీం ఇచ్చిన డబ్బులతోటి అనేసి వాడు పెట్టినటువంటి సినిమాలలో పెట్టుబడితోటి ఆ సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కూడా ఈ దురంధర్ సినిమా బాగుంది లేకపోతే ఇంకోటి అని చెప్పని అనేసి దేశం మొత్తం చెప్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఎక్కడ ఏ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కో, టీవీ ఛానల్కో, లేదు ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే సోషల్ మీడియాలోనో, ట్విట్టర్లోనో, ఇంకో దగ్గర ఎక్కడ ఒక్క దీని మీద కూడా నేను చూసింది లేదు. సినిమాని మెచ్చుకున్న వాళ్ళు లేరు. సో వాళ్ళని ఏం చేయాలి అని చెప్పని అనేది దేశం మొత్తం చర్చ జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళ సినిమాలన్నీ కూడా బ్యాన్ చేయాలి అని చెప్పని అనేది దీని మీద అని చెప్పని అనేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది జరుగుతోంది. ఇంకో వైపు ఏమంటారు అని చెప్పనంటే ఇది ప్రోపగండా సినిమా, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి సినిమా ఇంకోటి అని చెప్పని అనేసి కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తారు. సరే, జరిగింది ఆల్రెడీ మనకి టీవీ న్యూస్లో, పేపర్లలో వచ్చింది. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అక్కడి నుంచి ఇండియాకి రావటము, ఇండియాలో ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి ఏంటి అని చెప్పిన అనేది అవన్నీ మనకు తెలిసినవే.
ఇక్కడి నుంచి పాకిస్తాన్లో కూడా ఎంతోమంది అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కావచ్చు, బలూచిస్తాన్ నుంచి కావచ్చు, లేదు లోకల్గా ఉన్నటువంటి ఏజెంట్లు, అది రా ఏజెంట్ అనేసి నేను చెప్పట్లేదు, ఎవరో మనుషులు టెర్రరిస్టుల మూలంగానే నష్టపోయిన ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటి అనేది కూడా మనకు తెలియదు, రావటము, షూట్ చేయటము, పారిపోవటము. సో ఇవన్నీ జరిగేటప్పటికి ఏంటి అంటే ఇటు పాకిస్తాన్కి కావచ్చు, బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది సినిమా యాక్టర్లకు కావచ్చు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, హిందువులు కావచ్చు, లేదు ముస్లిమ్స్ కావచ్చు, లేదు క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా తయారైంది అని చెప్పానంటే బొచ్చు పీకిన కోడిలాగా తయారైంది. ఏది పాకిస్తాన్, బాలీవుడ్, సినీ ఇండస్ట్రీ. సో దీన్ని ఏంటి అని చెప్పానంటే ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా నిజాలు బయటికి రావాలి. సో వచ్చినాయి అని చెప్పానంటే ప్రజలకి తెలుస్తుంది ఏ రకంగా మనని భారతదేశాన్ని ఫేక్ కరెన్సీతోటి ప్రింటింగ్ చేసి కొన్ని వేల కోట్లు, లేదు అని చెప్పనంటే కనుక AK-47 తయారు చేసేది, డ్రగ్స్ పంపేది పంజాబ్కి, లేదు అని చెప్పనంటే కనుక ఇంకా ఎక్సెట్రా లోకల్గా ఉన్న పాలిటిక్స్, ఎమ్మెల్యేలు ఎంపీలని ఏ రకంగా వాళ్ళు డబ్బులతోటి అనేసి కొనుక్కోవటము, లేదు మారటము, పార్టీలు మారటము, ఇంకోటి సరే అవన్నీ అన్ని చోట్ల ఉన్నవే. సో మరి దీని మీద అని చెప్పని అనేసి అక్కడ కూడా చూపించాడు. బట్ ఏది ఏమైనా కానీ ఆదిత్యధర్ ధైర్యంగా నిజాలని చెప్పాడు సినిమాలో. చూపించింది మటుకు 10%, చెప్పిన నిజాలు మటుకు 80-90% ఉన్నాయి. చూపించింది 10%, ఇంకా 90% ఉన్నాయి. ఇంకో 10% కూడా బహుశా పార్ట్ 3 ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో చూడాలి. ఎందుకంటే పార్ట్ 2 కూడా హిట్ అయింది కాబట్టి పార్ట్ 3ని కూడా ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ అయ్యి ఉంది అని చెప్పని అనేసి వినికిడి. అది కూడా రిలీజ్ అయింది, దాన్ని కూడా ఎడిట్ చేసి అటు ఇటు కలిపి ఇంకేమైనా కొంత స్టోరీ యాడ్ చేసుకొని దాన్ని కూడా షూట్ చేసుకొని ఇచ్చేసారు అని చెప్పనంటే పార్ట్ 3 కూడా రిలీజ్ కావచ్చు మేబీ ఇంకో 4-5 నెలల్లో వచ్చింది అని చెప్పనంటే అది ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది. సో ఎనీహో ఓ మంచి సినిమా తీసినందుకు, అది నేను చూసినందుకు నాకు సంతోషంగానే ఉంది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే దురంధర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఒకళ్ళు కనిపిస్తారు డైరెక్ట్గా ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఆ పాకిస్తాన్ చిన్న దేశము, లేదు ఓన్లీ టెర్రరిస్ట్ గ్యాంగుల్ని మాఫియా వాళ్ళనే టార్గెట్ చేసి చేయటం కాబట్టి అనేసి అక్కడ ఒకళ్ళు సరిపోయారు. బట్ మన దేశంలో కూడా అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తినేది ఇంటి సొమ్ము, పాడేది పక్కింటోడి పాట అనేసి. సో అటువంటి వాళ్ళ కోసము అని చెప్పని అనేది 10 మంది దురంధర్లు అవసరం పడతారేమో, మరి ఫ్యూచర్లో అది కూడా వస్తుందేమో మనకు తెలియదు. ఏమో చూడాలి ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని. ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళు అందరూ బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.